నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భారత్లో ఏం జరగబోతోంది? అది కూడా రానున్న 6 నెలల్లో దేశంలో పాలనా మార్పు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా అవునంటోంది విపక్ష పార్టీ. మరి కాంగ్రెస్ మాటల వెనుక అంతర్యం ఏంటి? నిజంగానే ప్రధాని మోదీకి పదవి గండం ఉందా? ఉంటే కారణాలేంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రానున్న 6 నెలల్లో కూలిపోతుందన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే. బీహార్లో విపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 6 నెలల్లో మోదీ సర్కార్ గద్దె దిగుతుందని, ఆ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పారు. అంతేకాదు త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. మరీ ముఖ్యంగా పేదలు, వెనుకబడిన వర్గాలకు, మహిళలకు మేలు చేసేలా ఉంటుందని తెలిపారు. అయితే బలమైన శక్తిగా ఉన్న బీజేపీని 6 నెలల్లో గద్దె దించుతామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఇదేం మొదటిసారి కానప్పటికీ దీని వెనుక భారీ స్కెచ్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో అగ్రనేత రాహుల్ గాంధీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యమైన అమెరికా మన ప్రధాని మోదీని మాత్రం ఇష్టపడటం లేదన్నారు. ఈ క్రమంలోనే భారత్లో మోదీ సర్కార్ ఉండకూడదని కోరుకుంటుందంటూ మాట్లాడారు. అయితే విపక్ష పార్టీకి చెందిన 2 కీలక నేతలు మోదీ ప్రభుత్వంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అది కూడా ఒకే సమయంలో పలు అనుమానాలకు తావిస్తోంది. వీరి మాటల వెనుక అమెరికా హస్తం ఏమైనా ఉందా అనే సందేహం కలుగుతుంది. గతంలో బంగ్లాదేశ్లోనూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి అమెరికా తన చెప్పు చేతుల్లో నడిచే మహమ్మద్ యూనస్కు తాత్కాలిక ప్రధాని బాధ్యతలు అప్పగించింది. సరిగ్గా అదే తరహాలో భారత్లో ఏమైనా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతుందా అనే డౌట్ బలపడుతోంది. ఎందుకంటే రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ చేయడం అమెరికాకు కొత్తేమీ కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వెన్నతో పెట్టిన విద్య. అది కాకుండా రష్యాకు సహకరిస్తుందన్న అక్కసుతో గత కొన్ని రోజులుగా అమెరికా మన దేశంపై టారిఫ్ల మూత కూడా మోగిస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఇకపోతే ఇదే 6 నెలల వ్యవధిలోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అక్కడ ఎన్డీఏ కూటమి వర్సెస్ ఇండియా కూటమి అన్నట్లుగా పరిస్థితి ఉంది. బీహార్లో విజయం సాధించి దాని ద్వారా బీజేపీ పతనానికి నాంది పలకాలని భావిస్తోంది కాంగ్రెస్. ఆ తరువాత పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ నాయకత్వాన్ని సమర్థించేందుకు హస్తం పార్టీ రెడీ అయిందని తెలుస్తోంది. ఇందుకు అవసరమైతే సీట్లను కూడా వదులుకునేందుకు సిద్ధమైందని సమాచారం. అయితే అస్సాంలో కూడా బీజేపీనే అధికారంలో ఉంది. అక్కడ కూడా ఎలాగైనా పాగా వేయాలని భావిస్తోంది కాంగ్రెస్. ఇకపోతే ఏపీతో పాటు బీహార్లో ఎన్డీఏ కూటమినే అధికారంలో ఉంది. నితీష్ కుమార్ తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి చేరువయ్యారు. ఈ క్రమంలోనే ఈ 2 రాష్ట్రాల్లో అంటే ఏపీ, బీహార్లోనూ కాంగ్రెస్ పట్టు సాధిస్తే వారిద్దరూ బీజేపీని వీడతారని అంచనా వేస్తున్నట్లుంది కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక బీహార్లో నితీష్ ఓటమి పాలైతే ఆయన కూటమి నుంచి బయటికి వస్తారు. ఇదే జరిగితే ఏపీలోని కూటమి సర్కార్ కూడా ఆలోచనలో పడే ఛాన్స్ ఉంది. ఈ 2 నేతలు కనుక కాంగ్రెస్ ఆశించినట్లుగా ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేస్తే కేంద్రంలోని ప్రభుత్వం కుప్పకూలిపోతుందని ఆలోచన చేస్తోంది కాంగ్రెస్. అందుకే మోదీ ప్రభుత్వం కూలిపోతుందంటూ ప్రకటనలు చేస్తూ వస్తోంది. ఇక ఏపీలో బీజేపీతో టీడీపీ కూటమిగా అధికారంలో ఉన్నప్పటికీ ఇరు పార్టీల మధ్య అంతా సఖ్యత లేదని తెలుస్తోంది. కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా సర్దుకొని వెళ్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవేళ బీజేపీకి దేశవ్యాప్తంగా ఆదరణ తగ్గితే మాత్రం ఎన్డీఏ కూటమి నుంచి టీడీపీ కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే ఇది చెప్పినంత సులువు కాదు. ఏదేమైనా 2029 ఎన్నికల వరకు అయితే కూటమి విడిపోయే పరిస్థితి లేదు. కానీ ఈ రాష్ట్రాలపైనే కాంగ్రెస్ గుడ్డిగా నమ్మకం పెట్టుకుందని అర్థమవుతోంది. ఇకపోతే ఇప్పటికే బీహార్లో ఓట్ల చోరీ జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఈసీతో కుమ్మక్కై అవినీతికి పాల్పడుతుందని సంచలన ఆరోపణలు కూడా చేశారు రాహుల్ గాంధీ. దీనంతటికీ ఒక కారణం ఉంది. బీహార్లో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ను చేపట్టింది. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది హస్తం పార్టీ. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఒక బీహార్లోనే కాదు, యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ నెమ్మదిగా జరిగే అవకాశం ఉంది.
అయితే దీని వలన ఒక వర్గానికి చెందిన వ్యక్తులు పూర్తిగా నష్టపోయే ఛాన్స్ ఉంది. అదే ఆ కొందరికి అసలు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. మొత్తంగా మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న టాక్ అయితే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. దీనికి కారణం ప్రతిపక్షం చేసిన వ్యాఖ్యలే. మరి కాంగ్రెస్ ఏదో అధికార పార్టీని విమర్శించాలని చేసిందా, లేక అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా, లేక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఈ ఇష్యూని తెరపైకి తీసుకొచ్చిందా అన్న దానిపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే దీనిపై కమలం పార్టీ నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదు. మరి రానున్న కాలంలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయి, ఇది నిజరూపం దాల్చుతుందా లేదా అన్నది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.